హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. టెట్ సర్వీస్ టీచర్ల లైట్, పరీక్షకు ఎక్కువ మంది ప్రభుత్వ టీచర్ల దూరం, ఇప్పుడు సన్నద్ధత కష్టమంటూ అసంతృప్తి. ఏ పేపర్ ఎవరు రాయాలో స్పష్టత ఏది, మారిన సిలబస్, సన్నద్ధతకు సమయంపై గందరగోళం, సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పెట్టాలనే డిమాండ్. రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షపై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావడం లేదు. ఎవరు ఏ పేపర్ రాయాలో స్పష్టత లేదని, దానికి తోడు సన్నద్ధతకు సమయం లేదని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, ఆపై ఎన్నికల విధులు ఉంటాయని, అలాంటిది టెట్కి ఎలా సన్నద్ధమవుతామని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2012కు ముందు సర్వీసులో చేరిన 80,000 మందికి పైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు. అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలి. అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లో కనిపిస్తుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పదోన్నతి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే పనిచేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. టెట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో సర్వీస్ టీచర్లు విద్యాశాఖ వద్ద అనేక సందేహాలు లేవనెత్తారు. పరీక్షపై స్పష్టత ఏది? వృత్తి నైపుణ్యం పెంపు కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారని, పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అని చెప్పలేదని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే టీచర్లు డిఎడ్ అర్హతతో ఉంటారు. వారు పేపర్ 1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బీఈడీ అర్హత ఉండాలి. వారు పేపర్ 2 రాయాలి. ఎస్జిటిలు పేపర్ 1 మాత్రమే రాయగలరు. వారికి బీఈడీ లేని కారణంగా పేపర్ 2 రాయలేరు. పదోన్నతులు పొందే ఆస్కారం లేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంలుగా మాత్రం వెళ్ళే వీలుంది. ఆ పదోన్నతి వస్తే ఇతర స్కూళ్లకు వెళ్ళాలి. వేతనంలోనూ పెద్దగా తేడా ఉండదని టీచర్ల అభిప్రాయం. అంతేకాకుండా ఎవరు ఏ పేపర్ రాయాలనే దానిపై నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సన్నద్ధకు సమయం ఏది? చాలామంది టీచర్లు 10 ఏళ్ల క్రితమే ఉపాధ్యాయులుగా చేరారు. అప్పటికి ఇప్పటికీ బీఈడీ, డిఎడ్లో అనేక మార్పులు వచ్చాయి. 10th పుస్తకాలు అనేక సార్లు మారాయి. అయితే టీచర్లు వారు బోధించే సబ్జెక్టులో మాత్రమే అప్గ్రేడ్ అయ్యారు. కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులు చదవాలి. జూన్ 12 నుంచి టెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలో నిమగ్నమై ఉంటారు. మే నెలలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. టీచర్లు ఆ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో టెట్ సన్నద్ధకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెబుతున్నారు. 1వ తరగతి నుంచి 10th వరకు అన్ని తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులు చదివితే తప్ప టెట్లో అర్హత మార్కులు సాధించడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలో చాలామంది టీచర్లు టెట్ రాసేందుకు సుముఖత చూపడం లేదు. టీచర్ల కోసం ప్రత్యేక టెట్ చేపట్టాలని, నోటిఫికేషన్లోని అంశాలపై నెలకొన్న సందేహాలపై నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ చదివితే డిఎస్సికి ఛాన్స్ లేనట్టే, టెట్ కూడా అనర్హులే, 25,000 మందికి నిరాశ, సుప్రీంకోర్టు తీర్పుతో ఓపెన్ అభ్యర్థులకు చిక్కులు. ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. వీళ్ళు గతంలో టెట్ పాస్ అయినా ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 25,000 మంది డిఎస్సికి దూరమయ్యే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించింది. వీటిని రెగ్యులర్ డిఎడ్ కోర్సులతో సమానంగా భావించారు. ఈ అర్హత అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్కు హాజరయ్యారు. టెట్ దరఖాస్తులు అర్హత కాలంలో డిఎడ్కు బదులు ఇతరులు అనే కాలంతో వీళ్ళు దరఖాస్తు చేసేవాళ్ళు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది. రెగ్యులర్ డిఎడ్తో ఇది సమానం కాదని పేర్కొంది. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికేట్తో ఓన్లీ ప్రైవేట్ స్కూల్లోనే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తుంది. టెట్కు, డిఎస్సికి ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా వెరిఫికేషన్లు వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఇలా చేయాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు. తెలంగాణలో టెట్ 2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. దీనికోసం వారు ఎటువంటి దరఖాస్తు చేసుకోవద్దని చెప్పారు. టెట్ రాసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం చాలామంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుమతి అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్కు శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణల అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఎంపికైన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని, ఏప్రిల్ 13 వరకు గడువు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇప్పటికే విధుల్లో చేరిన అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా 555 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 14 నియామక ఉత్తర్వులు అందజేశారు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల పాటు శిక్షణ, మరో 45 రోజులు క్షేత్రస్థాయి శిక్షణ ఉంటాయి. ఇప్పటికే 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారైందని, మిగతా అభ్యర్థులను జిల్లా టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, ఎక్సైజ్ స్టేషన్లు, చెక్ పోస్టుల్లో క్షేత్రస్థాయి శిక్షణకు పంపించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బీసీ గురుకుల డిగ్రీ ప్రవేశాలకు ఏప్రిల్ 12 వరకు గడువు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో 29 డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 12వ తేదీ వరకు గడువు అని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 28న అర్హత పరీక్ష నిర్వహిస్తామని, మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 29 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, ఇందులో 15 మహిళా, 14 బాలురు కాలేజీలు ఉన్నాయని తెలిపారు. వీటి పరిధిలో వివిధ కేటగిరీలో 9,120 సీట్లు ఉన్నాయన్నారు. ప్రధానంగా జనరల్ కోర్సులతో పాటు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ కోర్సులు ఉన్నాయన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.